ఇక చెప్తూ పోతే ఒకటి రెండు కాదు. ఇప్పుడు నేను చెప్పినట్టు వనరులు విధ్వంసం, చివరికి ఫ్లోరోసిస్ లాంటి వ్యాధితో ఆ తమ్ముడు అంశాల స్వామి అనే తమ్ముడిని జలసాధన పోరాటం చేసిన దుశ్చర్ల సత్యనారాయణ గారు తీసుకుపోయి ఆఖరికి ప్రధానమంత్రి వాజ్పేయి గారి టేబుల్ మీద పండుకోబెట్టిన సమస్య పరిష్కారం కానీ దైన్యం. మరి 10 కిలోమీటర్లు నడుస్తూ నీళ్లు తెచ్చుకునే దయనీయమైన పరిస్థితి. బొంబాయికి వలసపోయే దుస్థితి, నెర్రెలు బారిన నేలలు, చెబుతూ పోతే పగలని గుండె లేదు, మరి చెదరని కల లేదు, చెదరని స్వప్నం లేదు, తడవని కళ్ళు లేవు అంటే అతిశయోక్తి కాదు. ఒక్క నల్లగొండ జిల్లాలో, నల్లగొండ అదేవిధంగా ఇతర జిల్లాల్లో ఫ్లోరోసిస్ దెబ్బకు 2 లక్షల మంది, ఒకరు కాదు ఇద్దరు కాదు 2 లక్షల మంది చివరికి వలసపోయే దుస్థితి, మానవరహిత జిల్లాగా, మానవరహిత ప్రాంతంగా నల్లగొండ జిల్లా మారిపోతుంది అని ఆఖరికి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషనే చివరికి చెప్పే దుస్థితి వచ్చింది ఆనాటి తెలంగాణకు. నెక్స్ట్ స్లైడ్. మరి ఆ రోజు కవులు, కళాకారులు, జర్నలిస్టులు, రచయితలు ఎంతోమంది గలమెత్తినారు, పాటలు రాసినారు. మిత్ర రాసిండు ఆనాడు పాట, ప్రముఖమైన పాట, పల్లె పల్లెనా పల్లేర్లు మలిచే పాలమూరులోన అంటూ పాలమూరు గోసను తన గాత్రం రూపంలో, తన పాట రూపంలో మిత్ర చెప్పిన. అదేవిధంగా మా గోరేటి ఎంకన్న సేతాన మేడుందిరా తెలంగాణ శైలాన్ని బీలాయరా అంటూ ఆనాడు గలం విప్పిన. మరి ఎన్నడూ కూడా దాని గురించి మాట్లాడిన ఒక్క నాయకుడు, తెలంగాణ కాంగ్రెస్ నాయకుడు కానీ తెలంగాణలోని ఇతర నాయకులు కానీ ఎన్నడూ కూడా పట్టించుకోలేదు. చివరికి సదాశివుడు గారు మా ఆదిలాబాద్ జిల్లా సాహిత్య అకాడమీ అవార్డు విన్నరు, వారు కూడా కవి, వారు కూడా రాసినారు, తలాపున పారుతుంది గోదారి మన చేను మన చెలుక ఎడారి. అంటే ఆదిలాబాద్ నుంచి పాలమూరు దాకా, అక్కడి నుంచి ఇక్కడ దాకా కూడా ఏ కవిని, ఏ గాయకుడిని, ఏ సాహితీవేత్తను, ఏ జర్నలిస్టును, ఏ ప్రజా సంఘాల నాయకుడిని అడిగినా వాళ్ళు ఆనాడు తెలంగాణ యొక్క దయనీయమైన పరిస్థితిని కళ్ళకు కట్టొచ్చినట్టు చూపిన పరిస్థితి. మరి ఆ రోజుల్లో అప్పుడున్న పరిస్థితుల్లో 1969లో జరిగిన ఉద్యమం విఫలమైన తర్వాత 69లో 371 మంది ఆనాడు విద్యావంతులు, విద్యార్థులు తెగించి పోరాడితే ఆనాడు 370 మంది ప్రాణత్యాగాల తర్వాత కూడా మరి ఒక్కసారి ఆ ఉద్యమం విఫలమైన తర్వాత మళ్ళీ దాదాపు 32 ఏళ్ళు ఎవరు పట్టించుకోలేని పరిస్థితి. మరి ఎవరూ లేరు కదా అని చెప్పి చెలరేగిపోయిన సమైక్యవాదులు, వారికి తొత్తులుగా ఉన్న తెలంగాణ కాంగ్రెస్ నాయకులు చివరికి ఏమైంది పరిస్థితి అంటే నానాటికి తీసుకట్టు నాగంబొట్టు అన్నట్టు అన్ని రంగాల్లో, ఈ రంగం ఆ రంగం అని కాదు, ఏ రంగం తీసుకున్నా తీరని వివక్ష, తీరని అన్యాయం ఆనాడు తెలంగాణది. మరి ఇప్పుడే చెప్పినట్టు నాడు కంటతడి పెట్టని తెలంగాణ బిడ్డలేడు, గుండెలు పగలని తెలంగాణ గడపలేదు అంటే అతిశయోక్తి కాదనే మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఎంతోమంది కవులు, కళాకారులు, విద్యావంతులు, ప్రొఫెసర్ జయశంకర్ గారు లాంటి మేధావులు, వీరందరూ కూడా ఆనాడు తమ ఆర్తిని, ఆవేదనను వ్యక్తం చేసినా ఎవరూ పట్టించుకున్న పాపాన పోలేదు. కళ్ళల్లో ఇక నీళ్ళు ఇంకిపోతాయేమో అనే పరిస్థితుల్లో పిడికిలి బిగించి సమరశంఖం పూరించింది మా నాయకుడు, టీఆర్ఎస్ పార్టీ అధినేత, వ్యవస్థాపక అధ్యక్షుడు గౌరవనీయులు పెద్దలు కేసీఆర్ గారు. 2001లో, ఎందుకంటే చాలామంది వాళ్ళ చాలా ఈజీగా మాట్లాడుతున్నారు, ముఖ్యంగా ఇప్పుడున్న కాంగ్రెస్ నాయకులు, ఉద్యమంలో ఏనాడు లేని వాళ్ళందరూ కూడా ఇవాళ చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. తెలంగాణ వాళ్ళే తెచ్చినామని, మా వల్లనే తెలంగాణ వచ్చిందని మాట్లాడుతున్నారు. ఒకసారి అందుకే